సెంట్రల్ నియోజకవర్గాన్ని గెలిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినటువంటి రూట్లో ఆయన ఉత్తరానికి రావడం జరిగింది. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ గారు, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము అప్పీల్ చేస్తాం. శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అదే దారిలో బీఆర్టీఎస్ రోడ్ వరకు పాదయాత్రగా వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు నగరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆ రోజు విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు కానీ అన్నీ ఆయన చూసిన తర్వాత సుమారుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయల అక్షరాల 2,000 కోట్ల రూపాయలతో ఆయన పూర్తి మద్దతుతో 1,42,000 మందికి ఈరోజు మేలు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా 19 ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత అభివృద్ధిని ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అలాగే రేపు రాబోయే 5 సంవత్సరాలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని, ఇక్కడ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవాలనే ఒక ఉద్దేశంతో రేపు బస్సు యాత్రని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే ప్రజలు కానీ, ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక వర్గాలు కానీ అందరూ కూడా రేపు వివిధ ప్రాంతాల్లో ఉండి ఒక ఘన స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారికి పలకాలి అని చెప్పిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి 19 ఎన్నికల్లో ఒక ఓటు వేసిన పరిస్థితుల్లో ఆయన బ్రహ్మాండంగా మనకి అండగా ఉంది, నగరానికి అండగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ నగరానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దాన్ని ఆయన అనేక విషయాల్లో శ్రద్ధ పెట్టి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ బాటలో నడిపించి రాబోయే 5 సంవత్సరాలు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన విజయవాడ నగరం కానీ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కానీ ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో పూర్తి సహాయ సహకారాలు ఈ నియోజకవర్గాలకు ఉంటాయి అని చెప్పడం కోసం, అభ్యర్థిని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా, పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా ఆ రూట్ అంతా కూడా మనం చూస్తా ఉన్నాం. రాయలసీమ నుంచి ఈరోజు చివరి సభ, గుంటూరు సభ వరకు అందరూ కూడా కార్యదర్శితో